నమస్తే సార్. నా పేరు పద్మావతి. నేను హైదరాబాద్ లో ఉంటాను. నా ఏజ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ కి 63 కంప్లీట్ అయ్యి 64కి వస్తాను. సో ఈ మౌనం అనేది ఆ అంటే లాస్ట్ జూన్ లో ఆ, కాదు, ఆ నేను ఎప్పుడు ఫిబ్రవరిలో ఆ మనం అది గురుకుల్ స్టార్ట్ చేయబోయే ముందు నేను అది అక్కడ బుక్ చేసుకున్నాను. విపాసన అని ఒక ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ మొబైల్స్ అలౌ చేయరు. అట్ ద సేమ్ టైం మనకి అదేంటి మౌనంలోనే 11 days అట్లా ఉంటుంది. కాకపోతే రెసిడెన్షియల్ అక్కడే ఉండాలి అని. సో నేను అది బుక్ చేసుకుని అప్పుడే ఆ రాజేశ్వర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యో మరి ఇట్లా ఉంది గురుకుల్లో ఇది ఉంది, మీరు జాయిన్ అవుతున్నారు కదా అంటే జాయిన్ అవుతున్నా అన్నాను. కానీ నేను చెప్పాను అనమాట, ఒక 11 days నా దగ్గర ఫోన్ ఉండదండి అంటే. ఎందుకు అంటే నేను మౌనంకి ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నాను అంటే, మన గురువు గారు ప్రాక్టీస్ చేయించుతారులేండి, మీరు అది వదిలేసేయండి. మన గురువు గారు, నేను కూడా ప్రాక్టీస్ చేశాను గురువు గారు చెప్తే అన్నారు. సరే నేను అది సరే ఎట్లాగో ఈ క్లాసెస్ మిస్ అయిపోతాను ఆ 11 days అని చెప్పేసి నేను అది వెళ్ళలేదు. మెసేజ్ పెట్టేశాను వాళ్ళకి రావట్లేదని. సో అనుకోకుండా మళ్ళా మొన్న ఇది మౌనం అనేటప్పటికి అది ఒకటి ఓకే ఆ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. కానీ ఇంట్లో అనేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, బయట నుంచి ఎవరిని వచ్చారనుకోండి అదే ప్రాబ్లం వాళ్ళతోటి. అందుకని ఆలోచించి ఆ సరే ఏదైతే అది అవుతుందని స్టార్ట్ చేశాను. ఇది ఈ మౌనం అంటే ఫస్ట్ డే నాలో నేను అంటే బయటికి మాట్లాడట్లేదు, కానీ నాలో నేను మాట్లాడుకుంటున్నాను. అండ్ అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, మనం ఏదైతే పని చేయాలనుకుంటామో ఆ పని గురించి మనం లోపల మాట్లాడుకుంటాం. దీని తర్వాత ఇది చెయ్యాలి, ఇగో ఇది చెయ్యాలి, ఇది రాయాలి, ఇలా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఆ నెక్స్ట్ డే నాకు అర్థమైంది, నాలో నేను కూడా మాట్లాడుకోకూడదు, అసలు ఇది మౌనం కాదు కదా. ఆ అంటే ఇప్పుడు దీని తర్వాత ఇక్కడికి ఇది చేద్దాం, ఇది ఇక్కడ పెడదాం, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకోకూడదు అన్న ఒక థాట్ వచ్చింది నాకు. సో ఇది కూడా మౌనం కాదు అని. సో పనులు కూడా మినిమైజ్ చేసేసుకున్నాను. అందరికి అంటే నాకు రెగ్యులర్ గా ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టేశాను నేను మౌనంలో ఉంటాను అని. కానీ నాకు అనిపించింది ఈ ఫోన్ కూడా లేకపోతే ఇంకా హాయిగా ఉండేమో అని. కానీ మనం ఇది వినాలి కదా ఆన్లైన్ లో. ఆ అసలు సార్ చెప్పింది అంటే మామూలుగా ఇచ్చే స్పీచెస్ కంటే ఆ మౌనంగా ఆ ఉండి ఆ త్రీ త్రీ టైమ్స్, రోజుకి 3 times 1 hour మనము సార్ తోటి మౌనంగా ఉంటే, ఎందుకో నాకు అది బాగా ఆ సైలెన్స్ సార్ తోటి ఉండటం బాగా అనిపించింది. నేనేమనుకుంటే ఇది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఆ మౌనంగా అలా ఎదురుగుండా కూర్చుని సార్ తదాస్తు తదాస్తు అని అంటుంటే అది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో అని నేను అనుకున్నాను అనమాట. అలాగే నేను బ్యాంక్ కి యాక్చువల్ గా పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాను. ఆ అంటే నాకు ఒక అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. అదేంటంటే నేను వెళ్తేనే ఇస్తారు, మామూలుగా ఆన్లైన్ లో పంపిస్తారు వాళ్ళు, కానీ అది పనికిరాదు. బ్యాంక్ స్టాంప్ వేసి వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేయాలి. సో దానికి నేను వెళ్ళాల్సి వచ్చింది. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మాట్లాడాలి అని అంటే కూడా కాదు కదా, అది ఆ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే ఆ మేనేజర్ గారు చూసి పిలిచారు. ఆయన ఏమడిగినా నేను నవ్వుతాను, జస్ట్ స్మైల్ చేస్తున్నాను. తర్వాత మా బాబు కార్ పార్క్ చేసి వచ్చాడు, ఇక తను మాట్లాడుతున్నాడు అనమాట. అదేంటి ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఎందుకు అంటే స్టేట్మెంట్ లేట్ గా వచ్చిందని నేను ఆయనతో మాట్లాడలేదేమండి. కూర్చోండి మేడం, ఏం కాదు, వస్తా, కొంచెం కౌంటర్ బిజీగా ఉంది కదా, ఇస్తారు, మీరు కూర్చోండి అని ఆయన క్యాబిన్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు మా బాబు చెప్పాడు అనమాట, అమ్మా ఏదో గురు పౌర్ణమి అని చెప్పి ఆ మౌన వ్రతం ఏదో చేస్తున్నారు, అందుకనే మాట్లాడట్లేదు అని. అది అందుకనే ఇంకా అంతకంటే నాకు ఏం లేదు. మార్నింగ్ కూడా అంటే నేను ముందే చెప్పేసాను మా వాచ్మెన్ కి,
మా పనమ్మాయికి కూడా నేను మాట్లాడను, నీ పని నువ్వు చేసుకెళ్ళిపో అని. నా- ఎక్కువ సైగలు కూడా చేయను, మాట్లాడించొద్దు అని కూడా చెప్పాను. ఈ కొన్ని నిన్న ఏదో కావాలి, ఫ్రూట్స్ కావాలి అంటే నేను రాసి ఇచ్చాను, అది తీసుకొచ్చేసింది. సో ఈ 4-5 days నేను లిక్విడ్స్ మీద ఉన్నాను. అలాగే ఇది అమ్, ఆ, ముందు కంటే మనం స్టార్ట్ చేసేదానికి ముందు కంటే కూడా ఈ రోజు చాలా బాగా ఆ అనిపించింది మాట. ఎలా అంటే మనము మన డిటర్మెంట్ లోపల ఏమనుకుంటున్నాము అన్నది మనకే అనిపిస్తుంటుంది. అయితే మన రోజుకి ఎన్ని థాట్స్, అంటే మాట్లాడటం వేరు, మాట్లాడతాం అంటే చాలా మాట్లాడేస్తాం, అప్పుడు థాట్స్ తగ్గిపోతాయేమో నేను అనుకుంటాను. కానీ థాట్స్ మనం ఎన్ని ఎన్ని థింక్ చేస్తున్నాం, ఎన్ని థాట్స్ వస్తున్నాయి ఏంటి అని. అందులో నెగిటివ్ కూడా ఉండొచ్చు, పాజిటివ్ కూడా ఉండొచ్చు. సో ఏది వచ్చినా తదాస్తు అంటున్నా. నెగిటివ్ థాట్స్ వచ్చినా తదాస్తు, పాజిటివ్ థాట్స్ వచ్చినా తదాస్తు అని అనుకుంటా ఆ ఇది కంప్లీట్ చేశాను. సో ఇది 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 ఏంటంటే ఉమ్, ఈ మౌనం అనేది ఆధ్యాత్మికంగా ఇంకొక మెట్టు. అందరూ ఆ ఇది అంటే ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఎదగాలి అనుకుంటామో ఈ మౌనం అనేది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో ఇలానే ప్రతి పౌర్ణమికి కూడా ఒక 5 days మౌన సాధన పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది నాకైతే చాలా బాగా అనిపించింది సార్. అలా మౌనంలో తదాస్తు తదాస్తు అంటే అది రిసీవ్ చేసుకునే ఇది బాగుంది. అది ఆఫ్లైన్ అయితే బాగుంటుంది అని కూడా అనుకున్నాను. కానీ అది పాసిబుల్ కాదండి. అందరూ పనులు వదిలేసుకుని ఇంట్లో పిల్లల్ని సంసారం వదిలేసి వచ్చే అంత ఇది పాసిబిలిటీ లేదు కదా. కానీ ఇది బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఇది చాలా బాగుంది. ఆ అలానే ఆ చాలా ప్రశాంతంగా ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా ఎనర్జెటిక్ గా ఆ, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది నాకు. ఎలా అంటే మామూలుగా మనం మాట్లాడుతా ఉంటే ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఒక ఫ్రెండ్ దగ్గర నుంచో ఇంకొకరు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అదేంటి ఇదేంటి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని అడుగుతుంటారు కదా, దేని గురించి అయినా. అప్పుడు కనీసం మినిమం 10 minutes అన్నా మాట్లాడతాము. అది ఆ ఎనర్జీ ఇక్కడ సేవ్ అయింది అనుకుంటున్నాను. అసలు అంటే నేను దీంట్లో లిక్విడ్స్ మీద ఉన్నా కూడా ఈవినింగ్ నైట్ అయ్యేటప్పటికి చాలా ఫ్రెష్ గా చాలా హాయిగా ఉంది. అది ఎందుకంటే 3 times ఆ తదాస్తు తదాస్తు అని విన్నది, ఆ ఎనర్జీ అలా ఫ్లో అయిందేమో నాలో అని నాకు అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.